హాయ్ ఫ్రెండ్స్. సో, మనం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మనం కంపెనీ యొక్క చాలా ఫండమెంటల్స్‌ని గానీ, టెక్నికల్స్‌ని గానీ, బిజినెస్‌ని గానీ చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో, దాంట్లో ఏంటంటే మెయిన్‌గా మనం ఆ యొక్క కంపెనీ యొక్క చైర్‌పర్సన్‌ని చూసి గూడా అతని యొక్క ఫ్యూచర్ డైరెక్షన్ ఎలా ఉంది? అతను ఒక కంపెనీ పరంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు? దాని మీద ఇన్వెస్టర్స్ గానీ, ఎఫ్ఐఎస్ గానీ ఎలా దాంట్లో మెజారిటీ హోల్డింగ్స్‌ని ఉంచుకొనున్నారు? ఇవన్నీ మనం కన్సర్న్ చేసి ఆ స్టాక్‌లో మనం పొజిషన్ తీసుకోవాలా వద్దా అని డిసైడ్ అవుతూ ఉంటాం ఫ్రెండ్స్. సో, మనం రీసెంట్‌గా చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది ఒక నిఫ్టీలో అది ఒక హై వెయిటేజ్ ఉన్న ఒక స్టాక్ అనమాట హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది. సో, అది 2026లో చాలా కన్సిస్టెంట్‌గా ఫాలో అవ్వడం జరిగింది. ఈ 2026లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నియర్లీ 27% ఫాలో అవ్వడం జరిగింది. ఇన్ 2026లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. మళ్ళా అది 722కి టచ్ అయింది. అది 52 వీక్ లో దాన్ని టచ్ అయిందనమాట హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఫ్రెండ్స్. సో, దానికి గల మెయిన్ రీజన్ ఎందుకు అసలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎందుకు ఫాలో అవుతుంది ఇంతలా అంటే దాని యొక్క హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చైర్‌పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చక్రబోర్తి అతను రిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, అతను ఒక ఈ బ్యాంక్ పరంగా కొంచెం డైనమిక్ ఒక చైర్‌పర్సన్ ఫ్రెండ్స్. సో, అతను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ని ఒక డైరెక్షన్‌లో మళ్ళా ఫ్యూచర్ గ్రోత్ పరంగా ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి ఇలా రిజైన్ చేయడంతోటి ఇన్వెస్టర్స్‌లలో ఒక కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గిపోవడం జరిగింది. సో, ఇది మెయిన్ రీజన్ ఫ్రెండ్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ 2026లో ఇంతలా ఫాలో అవ్వడానికి 52 వీక్ లోని టచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతని యొక్క చైర్‌పర్సన్ రిజైన్ చేయడం. సెకండ్ రీజన్ వచ్చేసి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఫ్రెండ్స్. సో, మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ఏంటంటే కంటిన్యూయస్‌గా చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్‌లలో ఇండియన్ మార్కెట్‌లో సెల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, అది కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ ప్రైస్ ఫాలో అవ్వడానికి మెయిన్ రీజన్ అదొక రీజన్. ఎందుకు ఫాలో అవుతుంది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు కూడా చాలా మెజారిటీ స్టాక్స్‌లలో సెల్ చేస్తున్నారు. సో, ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లలో కూడా వాళ్ళకు ఏదో ఒక కన్సర్న్ ఫండమెంటల్స్ పరంగా కానీ ఏదో దాని మీద వాళ్ళు చూసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ని చాలా కంటిన్యూయస్‌గా సెల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, సెకండ్ రీజన్ వచ్చేసి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఫ్రెండ్స్. సో, మన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే ఎఫ్ఐఎస్ వాళ్ళు సెల్ చేయడం వల్ల సో, దానికి షేర్ ప్రైస్ అనేది కంటిన్యూస్‌గా 52 వీక్ లోని టచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, అదొక కన్సర్న్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది. థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్లో ఉన్న ఇన్వెస్టర్స్ ఏంటంటే కొంచెం వేరే బ్యాంక్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, అదేంటంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏదైతే ఉందో అది 3 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్లలో చాలా టాప్ పొజిషన్లో ఉండేదన్నమాట హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సో, దాని యొక్క వాల్యూ తగ్గిపోవడంతో ఇప్పుడు ఎక్కువ మంది అదే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ టాప్ పొజిషన్ని ఐసిఐసిఐ బ్యాంక్ అనేది కొంచెం రీప్లేస్ చేయడం జరిగింది. సో, 3 ఇయర్స్ నుంచి టాప్లో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క మ్యూచువల్ ఫండ్ని ఐసిఐసిఐ బ్యాంక్ రీప్లేస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, అదొక కన్సర్న్ అనమాట హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క ఇన్వెస్టర్స్‌కి. సో, దీంట్లో పెట్టే అమౌంట్ కాస్త ఈ ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం అట్రాక్టివ్‌గా ఇలా కనిపించడంతో దీంట్లో ఉన్న వచ్చే అమౌంట్ మొత్తం ఐసిఐసిఐ బ్యాంక్ సైడ్ వెళ్తుంది ఫ్రెండ్స్. సో, అదొక రీజన్ అనమాట హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ ప్రైస్ ఫాలో అవ్వడానికి. సో, దీన్ని బట్టి మనం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క ఫండమెంటల్స్ బాలేవా అది ఇదంటే అట్లేం ఉండదు. అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యుయేషన్లలో ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క వాల్యుయేషన్స్ కానీ షేర్ ప్రైస్ కానీ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి సో, అదొక రీజన్ అనమాట దీంట్లో ఈ షేర్ ప్రైస్ ఫాల్ అయ్యి ఐసిఐసిఐ బ్యాంక్స్ ఎక్కువ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్గా చూపించడం ఇన్వెస్ట్ చేయడానికి అదొక రీజన్ ఫ్రెండ్స్. ఫోర్త్ రీజన్ వచ్చేసి కంపెనీ యొక్క రిజల్ట్స్ ఫ్రెండ్స్. సో, అనలిస్ట్ ఏంటంటే దాని ఎక్స్పెక్టేషన్స్ అనేవి హై పెట్టుకున్నారన్నమాట హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పరంగా. ఈ క్వార్టర్కి ఎంత దీని యొక్క ఎర్నింగ్స్ దీని యొక్క ప్రాఫిట్ రెవెన్యూ గ్రో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకుండా కొంచెం నార్మల్గానే దాని యొక్క ప్రాఫిట్ కానీ దాని యొక్క రెవెన్యూ కానీ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, అదొక కన్సర్న్ అనమాట హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క షేర్ ప్రైస్ ఎందుకు ఫాలో అవుతుందంటే అనలిస్ట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాకపోవడం వల్ల హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క షేర్ ప్రైస్ అనేది ఫాలో అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదొక రీజన్ అనమాట. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి గ్లోబల్గా కొంచెం అన్సర్టెనిటీ ఉండడం ఫ్రెండ్స్. సో, ఈ యూఎస్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఎక్కువగా పెరిగిపోవడం. సో, ఎప్పుడైతే బయట కొంచెం సిచ్యువేషన్స్ బాలేనప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి నార్మల్గా పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో, అది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకే పర్టికులర్గా అంటే అట్లేం ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే బయట సిచ్యువేషన్స్ బాలేవో అప్పుడు ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఫాలో అవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ ప్రైస్ అనేది కూడా సో, పడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో,
గ్లోబల్గా కొంచెం క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎక్కువ పెరగడం, సో ఈ టెన్షన్స్ వల్ల హెచ్డిఎఫ్సి షేర్ ప్రైస్ అనేది దాన్ని కూడా కొంచెం ప్రభావితమై కొంచెం షేర్ ప్రైస్ అనేది కూడా పడిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ 5 పాయింట్స్ని బేస్ చేసుకొని కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పడిపోతుంది. సో అది షేర్ ప్రైస్ అనేది కంపెనీ ఫెయిల్యూర్కి ఈక్వల్ అంటే అలా అని కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మన ఇండియాలోనే ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనమాట. సో ఇప్పుడు దానికి తగ్గ ఈ 5 రీజన్స్ తోటి ఈ షేర్ ప్రైస్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే గ్లోబల్ టెన్షన్స్ కానీ లేకుంటే దీని యొక్క రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఈ కొన్ని ఏవైతే అన్సర్టనిటీస్ ఉన్నాయో ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దీని యొక్క మంచి చైర్పర్సన్ ఎప్పుడైతే దీన్ని ఒక డైరెక్షన్లో చూపిస్తారో దీని యొక్క పర్ఫార్మెన్స్ని, సో ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మెయిన్ ప్రజెంట్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు ఇంతలా ఫాలో అవుతుందంటే ఈ మెయిన్ కన్సర్న్స్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ.